భారత చైతన్య యువజన పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇంటింటికి ఒక ఆవు, మండలానికి ఓ పాల కేంద్రం, చెరుకు రైతులకు ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలను ఇందులో పొందుపరిచింది. చిత్తూరు జిల్లా పొంగునూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట సభ జరిగింది. పొంగునూరు ప్రజల్ని కాపాడేందుకే బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగిందంటున్న ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి జేజీ రామ్ ఫేస్ టు ఫేస్. కాలంగా పాలకులు చేస్తున్నటువంటి అరాచకాలకు చూపెట్టడానికి భారత చైతన్య యువజన పార్టీ ప్రారంభించారు. ఇటు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రం వరకు కూడా ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఇబ్బందుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలను పెట్టడమే కాకుండా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు బోడే రామచంద్ర యాదవ్. పార్టీ పెట్టి 8 నెలలు కావస్తుంది. ఇప్పటికీ కూడా రైతులకు కావచ్చు, స్థానికులకు కావచ్చు, ఏం చేయాలనుకున్నటువంటిది పూర్తిగా కూడా చేయనీయకుండా అధికార పార్టీ అడుగడుగున కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినా ఇవాళ తన యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో రైతులకి పూర్తి భరోసా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని పార్టీ ఎప్పుడు పెట్టాలని తీర్చుకున్నారో ఆ యొక్క నిర్ణయంతో ఇవాళ జరిగినటువంటి ధర్మ పోరాట సమితి పూర్తిగా కూడా ఒక సమాధానం ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బీసీవై పార్టీ అధ్యక్షులు మన దగ్గర ఉన్నారు. అంటే సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ పార్టీని స్థాపించారో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అటు యువత గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క పోరాటానికి అధికార పార్టీ ప్రతినిత్యం అడ్డు తగులుతూనే ఉంది. బట్ ఇవాళ మీరు అనుకున్నటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకోవాల్సి వచ్చింది. ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ధర్మ పోరాట సభ ద్వారా పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు గత 5 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో ఎలాంటి దోపిడీ జరిగింది, ఎలాంటి అరాచకాలు జరిగాయి అనే విషయాలు వివరించడంతో పాటు 15 సంవత్సరాలకు ముందు పక్క నియోజకవర్గం నుండి వలస వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3 సార్లు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏ విధంగా చేశారు అనే దాని మీద పూర్తి స్పష్టత ఇవ్వడం జరిగింది. వీటికి అంతం పలుకుతూ వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం వస్తే ఈ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగా నన్ను ఆదరిస్తారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అవకాశం కల్పిస్తారని 100% నమ్ముతారు. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంటికి ఒక ఆవుని ఇస్తానన్నారు. 6 మండలాల్లో ఒక్కొక్క మండలంలో కూడా ఒక్కొక్క పాల కేంద్రాన్ని పెట్టి రైతుకి పూర్తిగా భరోసాని ఇస్తానన్నారు. అదేవిధంగా చెరకు రైతులకు సంబంధించి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీరు అవకాశము చాలా తక్కువ ఉన్న నియోజకవర్గము. హంద్రినీవా కాలువ వచ్చినా ఆ కాలువ ద్వారా బిల్లులు చేసుకున్నారు తప్ప నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క రైతుకి ఏ ఒక్క ఎకరాకి నీళ్లు అందించే కార్యక్రమం జరగలేదు. అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు తన అధికార దాహం కోసము, అదేవిధంగా తన కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే ఆవులపల్లి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పొంగనూరు మండలంలో ఉన్న ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ముదివేడు ప్రాజెక్టు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొని వచ్చి పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప రైతులకు ఎటువంటి మంచి జరిగింది. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో మామిడి పంటకు సంబంధించిన రైతులకు కావచ్చు, అదేవిధంగా టమోటాకు సంబంధించిన రైతులకు కావచ్చు, ఈ ఆధారిత పరిశ్రమలను తీసుకురావడం ద్వారా వీళ్ళందరికీ కూడా మద్దతు ధర కల్పించే కార్యక్రమము చేసే ప్రయత్నం చేస్తానని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, మీరు ఇచ్చినటువంటి ధర్మ పోరాట సభకు విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. వేలాది మంది స్థానికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు పాల్గొన్నారు. అంటే వాళ్ళందరూ కూడా యువత ప్రత్యేకించి ఆ సభలో ప్రసంగించారు. తమ యొక్క భావోద్యోగాల్ని బయట పెట్టడం జరిగింది. అంటే వీరందరికీ మీరు ఇచ్చేటువంటి ఒక సూచన ఏంటి సార్? ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, రౌడీయిజం చేయొచ్చు, అరాచకాలు చేయొచ్చు అనుకునే నాయకుల్ని రామచంద్ర యాదవ్ ఒకటే చెప్తున్నారు. యువత కావచ్చు, అదేవిధంగా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో రానున్నటువంటి 5 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని కాకుండా 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. సమర్థమైనటువంటి సరైనటువంటి పాలన అందించేటువంటి నాయకులకే తమ యొక్క ఓటును వేసి గెలిపించనేటువంటిది కోరుకుంటున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, పొంగునూరు.